జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక 3 ప్రధాన పార్టీలకు సవాల్గా మారింది. నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ప్రారంభం కావడంతో పార్టీల ప్రచారం జోరందుకుంది. బీజేపీ మినహా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించాయి. ఈ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత ప్రతిష్టాత్మకం కానుంది. ఈ ఉప ఎన్నిక రేవంత్ రెడ్డి పాలనకు రెఫరెండం అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సీటు ఒకటే కావచ్చు, కానీ దీని ప్రభావం మొత్తం రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని పూర్తిగా మార్చివేస్తుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది. ఇప్పటి సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ సీట్ను కైవసం చేసుకుని కాంగ్రెస్ పార్టీ పైచేయి సాధించింది. ఈ ఉప ఎన్నికల్లో తిరిగి ఆధిపత్యం కొనసాగిస్తుందా అన్న చర్చ జరుగుతోంది. మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అన్ని తానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపొందడంలో ఆయనకు అగ్నిపరీక్ష కానున్నాయి. ఇక కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. ఈ ఎన్నికల్లో అయినా విజయ తీరాలకు వెళ్తే రానున్న సార్వత్రిక ఎన్నికలకు మార్గం సుగమం అవుతుందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. 3 పార్టీలు ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. ఫలితాల ప్రకటన రోజు అందరి జాతకాలు తేలిపోనున్నాయి. మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. గోపీనాథ్ మరణంతో ఆయన భార్య సునీతకు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. కంటోన్మెంట్ నియోజకవర్గంలో సానుభూతిని ఓట్ల రూపంలో మలుచుకోవడంలో బీఆర్ఎస్ విఫలమైంది. ఆ పరిస్థితి ఇక్కడ రాకుండా ఉండేందుకు పార్టీ నాయకులు నిరంతరం ప్రచార సరళిని పర్యవేక్షిస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి సునీతకు ప్రచారంలో ఎలా ఉండాలో, ఎలా మాట్లాడాలో తర్ఫీదునిస్తున్నారు. భర్త గోపీనాథ్ ప్రజలకు చేసిన సేవల గురించి గుర్తు చేస్తూ ప్రజల్లో ఉద్వేగాన్ని రాజేయాలని కూడా ఆమెకు చెప్తున్నారు. ప్రత్యర్థి పార్టీ నవీన్ యాదవ్ పై అంతగా విమర్శలు కూడా చేయటం లేదు. మహిళా ఓటర్లను ఆకట్టుకునే విధంగా కాలనీలు, బస్తీల్లో ప్రచారం చేస్తున్నారు. ఆమె 2 కుమార్తెలు కూడా బస్తీల్లో జోరుగా పర్యటిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గాన్ని ఒకసారి చుట్టేశారు. కేటీఆర్ అన్ని తానే డివిజన్ స్థాయి సమావేశాలు, కాలనీల సమావేశాలు కూడా హాజరవుతూ కాంగ్రెస్ పార్టీ డోకా పథకాలపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదని కాంగ్రెస్ పార్టీ అంటే మోసాల పార్టీ అంటూ విమర్శలు చేస్తున్నారు. అమలు కాని హామీలిచ్చి ప్రజలను మభ్యపెట్టి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారని విమర్శిస్తున్నారు. ఈ ప్రచారం గులాబీ పార్టీకి ఏ మేరకు కలిసి వస్తుందో ఎన్నికల ఫలితాలు తేల్చనున్నాయి. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ ఓటర్లను తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎన్నికలు కేటీఆర్ నాయకత్వానికి సవాల్గా పరిణమించాయి. కాంగ్రెస్ కు ఓటేస్తే బుల్డోజర్లు వస్తాయని, హైడ్రా కూల్చివేతల అంశాన్ని బీఆర్ఎస్ ప్రధానంగా ఈ ఉప ఎన్నికల్లో ప్రచారం చేస్తుంది. కల్వకుంట్ల కవితను పాటించి గెంటేయడం, కోర్టు కేసులు, విచారణల కారణంగా బీఆర్ఎస్ స్పీకర్లతో కష్టాల్లో మునిగిపోయింది. ఇక్కడ విజయం సాధిస్తే తప్ప కేటీఆర్ నాయకత్వంపై నమ్మకం పెరిగే సూచనలు కనిపించడం లేదని బీఆర్ఎస్ శ్రేణులు సైతం చర్చించుకుంటున్నాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాసేనందిత రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో గత ఏడాది ఉప ఎన్నికలు జరిగాయి. సానుభూతి పవనాల మధ్య జరిగిన ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఓటమి పాలు కాగా, కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్, అనూహ్య విజయం సాధించారు. ఇది బీఆర్ఎస్ అగ్రనాయకత్వాన్ని కంగు తినిపించింది. వ్యతిరేక ఓటుతో పాటు సానుభూతి ఓట్లను కూడా పొందలేకపోయామని బీఆర్ఎస్ తన సమీక్షలో తెలుసుకుంది. వాస్తవానికి శ్రీ గణేష్ కు బీజేపీ నాయకుడిగా మంచి గుర్తింపు ఉంది. నియోజకవర్గంలో ఆయన ప్రజలతో నేరుగా సంబంధాలు కలిగి ఉన్నారు. ఎన్నికల ముందు ఆయన కాంగ్రెస్లో చేరి గడప గడపకు తిరిగారు. కాంగ్రెస్ పార్టీ ఆయనను అభ్యర్థిగా ప్రకటించడం, స్థానిక పరిచయాలు ఆయనకు కలిసి వచ్చాయి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఏడాదిన్నర దాటింది. ఈ తరుణంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఏడాదిన్నర కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమల్లో వైఫల్యం చెందిందని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. కంటోన్మెంట్ ఉప ఎన్నిక, ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మధ్య భిన్నమైన వాతావరణం ఉంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా పెరిగిందనే విశ్లేషణలున్నాయి. ప్రజలకిచ్చిన హామీల అమల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు ఒకేసారి రుణమాఫీ, సబ్సిడీ గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్ వంటి పథకాలను అమలు చేస్తున్నది. ఆర్థిక భారం కారణంగా కొన్ని పథకాలను అమలు చేయకుండా తాత్సారం చేస్తున్నారు. రైతు భరోసా కూడా పూర్తి స్థాయిలో ఇవ్వడం లేదు. రాష్ట్రంలో రహదారుల పరిస్థితి అధ్వానంగా ఉందనే విమర్శలున్నాయి. గ్రేటర్ హైదరాబాద్లో గుంతలు కూడా పూడ్చలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. హైదరాబాద్లో నీటి వనరుల సంరక్షణ కోసం మూసీ పునరుజ్జీవంపై ప్రభుత్వం వివరించిన తీరుపై విపక్షాలు విమర్శలు చేశాయి. ఆక్రమణల పేరుతో పేద, మధ్యతరగతి ప్రజల ఇళ్లను కూల్చివేసిందని హైడ్రా పనితీరుపై ప్రతిపక్షాలు ఒంటికాలిపై విమర్శలు చేశాయి. హైడ్రా పనితీరు కూడా ఈ ఎన్నికల్లో కురమాలంగా మారనుంది. హైడ్రాను ప్రజలు స్వీకరిస్తారా లేదా అనేది ఎన్నికల ఫలితాలు తేల్చనున్నాయి. ఇదే ఆందోళన కాంగ్రెస్ నాయకులను కూడా వెంటాడుతుంది. ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరు, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ నాయకత్వానికి సవాల్గా మారనుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ 2 పార్టీలు తమ అభ్యర్థులను బరిలోకి దింపి ప్రచారంలో ముందుండగా, ఇప్పటివరకు తమ అభ్యర్థిని బీజేపీ ప్రకటించలేదు. సరైన అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నారా? ఉన్నవారిలోనే ఒకరిని ఎంపిక చేస్తారా? బయటి వారిని పార్టీలోకి తీసుకొని నిలబెడతారా అనేది తేల్చకుండా నాంచుతున్నారు. 1-2 రోజుల్లో అభ్యర్థి ఎవరనేది బీజేపీ జాతీయ నాయకత్వం ప్రకటించనుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోనే జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉండడం
ఆయనకు సంకటంగా మారింది. బీజేపీ రాష్ట్ర సారథిగా ఎన్ రామచంద్రరావు వచ్చారు. ప్రతికూల పరిస్థితుల మధ్య ఆయన పీఠమెక్కారు. ఏ ఒక్కరు కూడా ఆయన పట్ల సానుకూలంగా లేరు. కార్యకర్తల అభీష్టానికి వ్యతిరేకంగా ఢిల్లీ నాయకత్వం రామచంద్రరావును నియమించారనే విమర్శలున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఇక్కడ ఓటమి పాలైతే ఇద్దరు నాయకులు విమర్శల దాడిని ఎదుర్కోవాల్సి వస్తోందని